లోతైన నీలి సముద్రం కింద ప్రమాదకరమైన షార్క్ ముఠ ఆ రోజు మళ్లీ వేటాడింది. నోరు తెరిచినప్పుడల్లా చేపల గుంపులు చిమ్మేస్తూ ఉండడంతో ముఠా బెదిరిపోయింది. కానీ ఒక పెద్ద సముద్రపు మీనార్ లోపల దాక్కున్న పసుపు చేప అంత అదృష్టవంతురాలు కాదు. ఇక్కడ చూడండి, రుచికరమైన భోజనం ఉంది. పదండి, అందరం తినేద్దాం. సొరచేప ముఠ పసుపు చేపలను తినబోతుంది. కానీ అప్పుడే వారు తలపైకి ఈదుతున్న పెద్ద చేపను చూశారు. చూడండి చూడండి, ఆ చేప పెద్దది. పద, దాన్ని తిందాం. అయితే ప్రమాదకరమైన ముఠ చాలా ఆలస్యమని గమనించింది. వారు తినాలనుకున్న పెద్ద చేప నిజానికి ఒక మత్స్యకారుని హుక్కి చివరిన కట్టుకున్న ఒక బొమ్మ అని అర్థమైంది. నా దంతాలు, నా పన్ను చాలా బాధిస్తోంది. నా ముక్కు కూడా చాలా బాధగా ఉంది. వారు బొమ్మ చేపలతో బిజీగా ఉంటున్నప్పుడు పసుపు చేప తప్పించుకుంది. వారిచే తినబడకుండా రక్షించబడింది. మీ వల్ల మేము మా భోజనం కోల్పోయాము. అందమైన సముద్రం సొరచేపల సమూహం మాత్రమే కాదు, ఇది విశాలమైన రంగురంగుల అందమైన మరియు సంతోషకరమైన చేపల కుటుంబాలతో నిండి ఉంది. పదండి పిల్లలు, ఇక లోపలికి వెళదాము. కానీ అమ్మా, చూడండి, నేను తినడానికి ఏదైనా తీసుకురావడానికి వెళ్ళాలి. నేను బయటికి వెళ్ళినప్పుడు మీరు ఇంటి లోపలే ఉండాలి కదా. లేదమ్మా, అది చాలా ప్రమాదకరమైనది. అక్కడ పెద్ద సొరచేపలు నిండి ఉన్నాయి. మీరందరూ లోపలికి వెళ్ళండి. ఖచ్చితంగా తెలియని వారితో ఎవ్వరితోనూ మాట్లాడద్దు. 3 ఎర్ర చేపలు వారి ఇంటిలోకి ప్రవేశించాయి. అది ఒక మునిగిపోయిన ఓడ. వాటిని చూసిన షార్క్ గ్యాంగ్ తల్లి చేప అక్కడే పట్టుకోవాలని అనుకున్నాయి. ఓ, చాలా రుచికరమైన తల్లి చేప. ఈసారి అది బొమ్మ కాదు. పెద్ద షార్క్ అకస్మాత్తుగా దాడి చేయాలనుకున్న తన స్నేహితులని ఆపివేసింది. ఆగు, ఒక్క చేప తినడం కంటే మునిగిపోయిన ఓడలో దాగి ఉన్న 3 చేపలను మనం ఎందుకు తినకూడదు చెప్పు నాకు. పదండి, 3 తిందాము. అంత వేగంగా కాదు. మనము ఈ చేపలపై వెంటనే దాడి చేయము. ఎందుకంటే మేము ఈ భారీ శరీరాలతో వారు చిన్న ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించినప్పుడు అవి సులభంగా తప్పించుకోగలరు. మనం ఒక ప్లాన్ వేయాలి. ఎలాంటి ప్లాన్ బాస్? నువ్వు వెళ్ళి నిశ్శబ్ద ప్రదేశంలో వేచి ఉండు. ప్లాన్ సంగతి నాకు వదిలేయండి. కాబట్టి షార్క్ తన వేషధారణ కోసం ఎర్రటి పగడాల మధ్య సంచరించింది. అతను ఎర్ర చేప కుటుంబానికి చెందిన సభ్యునిలా ఎర్రటి రంగును పూసుకున్నాడు. అప్పుడు తన ప్రమాదకరమైన రెక్కను దాచడానికి నారింజ నమూనా నాచును కనుగొన్నాడు. అతను తన వీపుపై నాచును విసిరి తన కోణాల రెక్కలను కప్పాడు. చివరిగా షార్క్ ఎర్ర చేపలకి ఇష్టమైన నాచు కుక్కీస్ని కొనుగోలు చేసింది. ఏ చేప కూడా ఈ కుక్కీలను తినకుండా ఉండలేదు. షార్క్ ఎర్ర చేప ఇంటివైపుకు ఈదుకుంటూ తన ముక్కుతో తలుపు తట్టింది. ఎవరది? నేను నాచు కుక్కీలను అమ్మే ఒక పాత ఎర్ర చేపను. మీరు కొన్ని కొనాలనుకుంటున్నారా లేదా? ఎర్రటి చేపలు చిన్నవి కుకీల గురించి చాలా ఉత్సాహంగా ఉన్నాయి. కాబట్టి వారు బయటికి వెళ్లి కొన్నింటిని కొనాలనుకున్నారు. ఆగండి సోదరులారా, అపరిచితులతో మాట్లాడొద్దని అమ్మ చెప్పింది కదా. ఎర్రచేప సోదరులతో ఒకరు తలుపులోని చిన్న రంధ్రం ద్వారా బయటకు చూశారు.
కానీ ఆమె అపరిచితురాల్లా లేదు, ఎందుకంటే మనలాగానే ఎర్రగా ఉంది. కాబట్టి చేప తోబుట్టువులు బయటికి వెళ్లారు. నేను నిన్ను ఇంటికి తీసుకువెళ్తాను. నా ఇంట్లో ఇంకా ఎక్కువ కుక్కీలున్నాయి. ఎర్రచేప సొరచేపను అనుసరించింది. షార్క్ వాటిని ఎలా తినాలి అని తెలివిగా ఆలోచిస్తుండగా ఒక ఫిషింగ్ రాడ్ అతని రెక్కలు దాచిపెట్టిన నాచును గీసుకుని అతనిపై పడింది. అదే సమయంలో ఎర్రచేప అతని షార్క్ అని గ్రహించింది. వారిలో ఒకరు రాళ్ల వెనుక, మరొకరు పగడాల మధ్య, మరొకరు రాయి కింద దాక్కున్నారు. కానీ సొరచేప వాటిలో ప్రతి ఒక్కరిని కనుగొంది, ముగ్గురిని పట్టుకుంది. మేము నా స్నేహితులతో మంచి విందు చేస్తాము నిన్ను. వారిలో ఒకరు మాత్రమే సొరచేప నుండి తప్పించుకోగలిగారు. ఆమె ఇంటివైపు త్వరగా ఈదుకుంటూ వెళ్ళింది. అప్పుడే ఇంటి లోపల తన బిడ్డలు కనిపించక తల్లి ఎర్రచేప చాలా భయపడిపోయింది. అయ్యో అయ్యో, మీరందరూ ఎక్కడున్నారు నా పిల్లలు? తల్లి చేప తన పిల్లల కోసం వెతకడానికి వెళ్ళబోతోంది. కానీ అప్పుడే ఆమె తన వైపు వేగంగా ఈదుకుంటూ వస్తున్న చేపని చూసింది. షాప్ నా సోదరులు కిడ్నాప్ చేసింది. వాళ్ళు ఎక్కడున్నారో నాకు తెలుసు. మనం అక్కడికి వెళ్ళి రక్షిద్దాం. తల్లి చేప తెలివిగా జెయింట్ వేల్ విల్లీ నుండి సహాయం కోరాలని నిర్ణయించుకుంది. ఆపై వారు ముగ్గురు కలిసి షార్క్ గ్యాంగ్ ఉన్న చోటుకి ఈదుకుంటూ చేరుకున్నారు. షార్క్ గ్యాంగ్ వారి చేపలతో కూడిన భోజనం చేయబోతూ ఉండగా వారి వద్ద కేవలం 2 చేపలే ఉన్నాయని గ్రహించుకుని ఆశ్చర్యపోయారు. అయ్యో, అయితే ఇక్కడ ఎర్ర చేపలు 2 మాత్రమే ఉన్నాయే, అలా ఎలా? ఏమిటి? ఎలా? మీరు వాటిలో ఒకదాన్ని తప్పక మర్చిపోయారనుకుంటున్నాను బాస్. అవును, నేను పారిపోయాను. ఏంటి? షార్క్ గ్యాంగ్ పెద్ద తిమింగలం విల్లీని చూసినప్పుడు అవి చాలా భయపడిపోయాయి. ఈ విధంగా 2 చిన్న ఎర్ర చేపలు రక్షించబడ్డాయి. విల్లీ వెంటనే నోరు తెరిచి 3 సొరచేపలను పట్టుకుంది. కాపాడండి, మమ్మల్ని కాపాడండి, వద్దు. నువ్వు మళ్ళీ చేప పిల్లల్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తావా? లేదు లేదు లేదు, మేము ప్రతిజ్ఞ చేస్తున్నాము. అలా అయితే ఎర్ర చేపలు సురక్షితంగా ఇంటికి వెళ్ళగలవా? అవి వెళ్ళవచ్చు. అవును, మమ్మల్ని అవి వెళ్ళి నాకు ఇక్కడి నుంచి తీసివేయండి. అలా ఎర్రచేప కుటుంబం సురక్షితంగా ఇంటికి తిరిగి వచ్చింది. అప్పటి నుండి 3 ఎర్ర చేపలు తమ అందమైన సముద్ర గృహంలో తమ తల్లి విధేయత చూపడం మొదలుపెట్టాయి. సురక్షితంగా ఉండడం ఎంత ముఖ్యమో అని అర్థం చేసుకున్నాయి. దట్టమైన అడవిలో ఒక అందమైన సరస్సు సమీపంలో ఒక తోడేలుండేది. ఆకలితో ఉన్న తోడేలు కడుపు శబ్దం చేస్తోంది. 3 రుచికరమైన చిన్న పందుల మీద తన దృష్టి పడింది. వాటిని పట్టుకోవడానికి, తన డిన్నర్లో వాటిని చేయడానికి అవకాశం కోసం ఎదురుచూస్తోంది. పందులలో వృద్ధ పంది అత్యాశ మరియు తిండిపోతు. అతను ఎల్లప్పుడూ తన సోదరుల ఆహారాన్ని తినేవాడు. వారు తన సొంత ఆహారాన్ని ఎప్పుడూ పంచుకోలేదు. అయ్యో ఆగు, అది నా ఆపిల్ కదా, నేను తర్వాత తినడానికి పెట్టుకున్నాను. ఒక అత్యాశ తిండిపోతు పంది. నిన్ను ఎలా పట్టుకోవాలో నాకు బాగా తెలుసు. చెడ్డ తోడేలు తిండిపోతు పందికి ఇష్టమైన ఆపిల్లో ఒకదాన్ని అడవి మార్గంలో ఉంచింది. అతను దారి చివరిలో ఒక ఉచ్చుని అమర్చాడు. ఇప్పుడు ఈ యాపిల్స్ చాలా తిను, తద్వారా నేను నిన్ను తింటే నేను కూడా నిండిపోగలను. పెద్ద తిండిపోతు పంది తన ఇంటికి వెళ్ళేటప్పుడు నేలపై అనేక రకాల యాపిల్ ఉన్నాయని గ్రహించినప్పుడు చాలా ఆనందపడ్డాడు. నాకు ఇష్టమైన పండు.
ఆ, ఇదిగో మరొక యాపిల్. ఆ, ఏంటి ఇక్కడ చాలా యాపిల్స్ ఉన్నాయి. నేను నా సోదరులు చూడకముందే నేను వారన్నిటిని తీసుకెళ్ళిపోతాను, ఎందుకంటే ఇవన్నీ నావే కాబట్టి. పెద్ద తిండిపోతు పంది చివరి యాపిల్ని ఎంచుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు తోడేలు వల తాడుని లాగింది. భారీ వల పందిపై పడింది. పెద్ద పంది పోరాడినప్పటికీ అతను వల నుండి తప్పించుకోలేకపోయాడు. కాపాడండి, కాపాడండి, ఇక్కడ ఏం జరుగుతోంది? ఎవరైనా నన్ను కాపాడండి. నువ్వు నా ఉచ్చులో పడిపోయావు. నేను నిన్ను ఇంటికి తీసుకెళ్లి తింటాను, తిండిపోతు పంది. అదే సమయంలో నిజంగా ఆకలితో ఉన్న పంది సోదరులు వారి సోదరుడి గొంతు విన్నారు. కాపాడండి, నన్ను వెళ్ళనివ్వు, నన్ను ఎవరైనా కాపాడండి. వారు చాలా తొందరపడి అడవిదారి వైపు పరిగెత్తినప్పుడు చెడ్డ తోడేలు తమ పెద్ద అత్యాసగల సోదరుని పట్టుకున్నారని చూశారు. ఇదేంటిది? మనం తన్ని కాపాడాలి. కానీ నేను బలంగా లేను, తోడేలు అంటే నాకు భయం కూడా. అయినప్పటికీ ధైర్యవంతమైన చిన్న పందులు తమ సోదరుని రక్షించాలని నిర్ణయించుకున్నాయి. తోడేలు పెద్ద పందిని తన గుహలోకి తీసుకెళ్లడంతో వారు అతన్ని అనుసరించారు. పెద్ద పందిని మోసుకెళ్లడం వల్ల అలసిపోయి తోడేలు నిద్రలోకి జారుకుంది. ఏంటి, అక్కడ ఎవరైనా ఉన్నారా? నిశ్శబ్దంగా ఉండండి, మేం మిమ్మల్ని రక్షించడానికి వచ్చాం. పంది సోదరులు తమ సోదరుని రక్షించడానికి తోడేలు నెట్టడానికి ప్రయత్నించారు, కానీ బలం లేకపోవడంతో చేయలేకపోయారు. బహుశా మీరు మీ సంచిలో దాచిన ఆపిల్ను మాకు ఇస్తే మేము శక్తి పొంది మిమ్మల్ని రక్షించగలం. లేదు, అవి నావే. నేను ఇక్కడి నుంచి పారిపోతే అవి తినే వెళ్తాను. అయ్యో, ఈ పంది చాలా శబ్దం చేస్తుంది. తన వల్ల నేను కలలు కూడా కనలేకపోతున్నాను. ఒక్కొక్కరిగా అన్ని పందులను నేను తినేస్తాను. అయితే మేము వెళ్ళిపోతున్నాం, మీరు తోడేలతోనే ఉండండి. చివరకు పెద్ద పంది ఒప్పుకుంది. సరే, ఒక్క నిమిషం ఆగండి. ఇగో తీసుకోండి, ఇది కూడా తీసుకోండి. కానీ నా కోసం ఒకటైతే తీసుకుంటాను తప్పకుండా. సరే, ఇది కూడా తీసుకోండి, వెళ్ళండి, తినండి. పెద్ద తిండిపోతు పంది ఇచ్చిన ఆహారాన్ని సోదరులు తిన్నారు. చివరకు తోడేళ్లు పక్కకు నెట్టగలిగారు. ముగ్గురు పంది సోదరులు కలిసి చాలా కష్టంతో పెద్ద పందిని నెట్ నుంచి రక్షించారు. వారు త్వరగా ఇంటికి తిరిగి వచ్చారు. చెడ్డ తోడేలు మేల్కొన్నప్పుడు పంది తప్పించుకుందని చాలా కోపంతో ఉన్నాడు. నా తిండిని ఎవరూ తీసుకోలేరు. ద గూస్ గర్ల్. ఒకప్పుడు ఒక రాణి మరియు ఒక కుమార్తె దేశంలోని అత్యంత అందమైన కోటలో కలిసి నివసించేవారు. యువరాణికి ఆమె చాలా ఇష్టమైన ఒక ఫెయిరీ ఉండేది. ఆ ఫెయిరీ ఆమెను ఎల్లప్పుడూ రక్షించేది. ఒకరోజు యువరాణికి వివాహ వయస్సు వచ్చినప్పుడు ఆమె వేరే దేశపు యువరాజును కలవాలని నిర్ణయించుకుంది. రాణి తన కుమార్తెకు తనతో వెళ్ళడానికి ఆభరణాలని పెట్టని ఇచ్చింది. దారిలో మిమ్మల్ని యువరాణి అని ఎవరైనా గుర్తిస్తే, నా బంగారు తల్లి, నీకు ఏదైనా చెడు జరగచ్చు, కాబట్టి నీతో సైనికుడిని కాకుండా నా సహాయకుడిని కూడా ఉంటాడు తోడుగా. మంచి ఫెయిరీ వద్ద యువరాణికి బహుమతిగా చాలా ఉన్నాయి. ఆమెకు ఫలాదా అని మాట్లాడే గుర్రాన్ని కూడా ఇచ్చింది. నేను ప్రయాణానికి సిద్ధంగా ఉన్నాను నా యువరాణి. నా యువరాణి, నేను నీకు ఇవ్వాలనుకుంటుంది మరొకటి ఉంది. ఫెయిరీ యువరాణికి రుమాలు ఇచ్చింది. ఇది ఒక మాయా రుమాలు. నా యువరాణి, దీన్ని ఎల్లప్పుడూ నీ వద్దే ఉంచుకో. నీకు అవసరమైనప్పుడు మాత్రమే దీన్ని ఉపయోగించు. యువరాణి వీడ్కోలు చెప్పి ఫలాదా పైకి వచ్చింది. ఆమె సహాయకుడు గాడిద పైన ఉన్నాడు.
కొన్ని గంటల తర్వాత యువరాణి అటవీ మార్గంలో నడుస్తూ అలసిపోయింది. విశ్రాంతి తీసుకోవాలని ఆగింది. ఓ, నాకు చాలా దాహంగా ఉంది. నా దగ్గర నీరు ఉంది కదా, దయచేసి నాకు కొంచెం ఇవ్వవా? సహాయకురాలు ఆ నీటిని తాగేసింది. క్షమించండి యువరాణి, నాకు కూడా చాలా దాహం వేసింది కాబట్టి నేను ఆ నీళ్లు తాగేశాను. మీరు వెళ్ళి వెతుక్కోండి, నేను మీకు సేవకురాలిని కాదు. సేవకురాలు గౌరవం ఇవ్వకపోవడంతో యువరాణి ఆశ్చర్యపోయింది. కానీ ఆమె ఏమీ మాట్లాడలేదు, ముందుకు కొనసాగింది. కొంత దూరం గడిచిన తర్వాత యువరాణి మళ్ళీ ఆగింది. సహాయకురాల, దయచేసి ఆ ఫౌంటైన్ నుండి నాకు కొంచెం నీరు ఇవ్వగలవా? క్షమించండి యువరాణి, నేను మీకు పని మనిషిని కాదు. నేను మీకు ముందే చెప్పాను కదా, మీరు గుర్రం దిగి మీరే తెచ్చుకోండి నీటిని. యువరాణి మరియు ఫలాదా కూడా ఒకరినొకరు చూసుకున్నారు. మీకు తెలుసా, నేను ఈ అసిస్టెంట్ గర్ల్ గురించి రెండో ఆలోచన కలిగి ఉన్నా. మీరు ఆమె దగ్గర జాగ్రత్తగా ఉండడం మంచిది. యువరాణి తన గుర్రం దిగింది. ఆమె దిగి తన అరచేత్తో కొంచెం నీరు తాగింది. ఆమె జేబులో ఉన్న మ్యాజిక్ రుమాలు అకస్మాత్తుగా మాట్లాడడం ప్రారంభించింది. నా యువరాణి, కాస్త జాగ్రత్తగా ఉండండి, ఈ సహాయకురాలు ప్రమాదకరమైనది. కానీ యువరాణి త్రాగడానికి వంగినప్పుడు ఆమె మాయా రుమాలు నీటిలో పడిపోయింది. అయ్యయ్యో! నీటిలో మాయా రుమాలు పడిపోవడం చూసి సహాయకురాలు తన అవకాశాన్ని చూసుకుంది. మీ వద్ద ఇంకెటువంటి శక్తి లేదు. ఇప్పటి నుండి నేను అన్ని ఆదేశాలు ఇస్తూ ఉంటాను. నేను చెప్పేది మీరు ఖచ్చితంగా చేసి తీరాలి. ఇప్పుడు యువరాణి బట్టలు తీసి నాకు ఇవ్వండి. ఇక నా ఈ పిచ్చి బట్టలు నువ్వు వేసుకో. ఎవరికైనా మీరు ఈ విషయం చెబితే నేను జైల్లో పడేయిస్తాను. సహాయకురాలు యువరాణి దుస్తుల్ని మాత్రమే ధరించలేదు, ఆమె తన గుర్రం ఫలూదాపై కూడా ఎక్కి కూర్చుంది. ఇక ముందుకు సాగడం ప్రారంభించింది. అసలైన యువరాణి మాత్రం గాడిదపై ఎక్కి మెల్లగా ఆమెను అనుసరించింది. కొద్దిసేపటి తర్వాత వారిద్దరూ యువరాజ భవనానికి చేరుకున్నారు. యువరాజు వారిని స్వాగతించినప్పుడు సహాయకురాలే యువరాణిగా భావించి ఆమెను లోపలికి ఆహ్వానించాడు. సేవకురాల్ని కూడా గమనించాడు. సరే యువరాజా, ఆమె కేవలం సేవకురాలు మాత్రమే. ఆమె మనతో పాటు ప్యాలెస్ లోపలికి రావాల్సిన అవసరం లేదు. ఆమెకు మీరు ఒక ఉద్యోగం ఇచ్చి సేవకురాలిగా ఆమె స్థానాన్ని ఆమెకి గుర్తు చేయండి చాలు. అలాగే యువరాజు చేశాడు. ఆమెను పెద్ద బాతుల కీపర్గా ఉంచి కోన్రాడ్ అనే అబ్బాయికి పరిచయం చేశాడు. కాన్రాడ్కి సహాయం చేయడం ద్వారా మీరు కూడా గూస్ షెపర్డ్ కావచ్చు. నా యువరాజా, మీకోసం మరొక అభ్యర్థన ఉంది. మీరు క్రోధ స్వభావం గల గుర్రాన్ని కట్టివేయగలరా? అది ఇంకా మంచిది. అతన్ని గొలుసులతో లాక్ చేయండి. దాదాపు నన్ను ఇక్కడికి వచ్చే మార్గంలో పడవేయబోయింది. యువరాజ సహాయకుడిని పిలిచి గుర్రాన్ని బార్న్లో బంధించమని ఆదేశించాడు. సహాయకుర్రాలు ఆమె మోసం రహస్యంగా ఉందని నిర్ధారించుకోవడానికి ప్రయత్నిస్తోంది. యువరాజును మోసం చేసింది. నిజమైన యువరాణి తన గుర్రం ఫలాదా బంధించబడిందని విచారంగా ఉంది. ఆమె ఏడ్చింది. ఆమె వెంటనే అతన్ని చూడ్డానికి గుర్రాల శాలకు వెళ్ళింది. ఫలాదా గొలుసులతో అక్కడ కట్టివేయబడి ఉంది. అయ్యయ్యో ఫలాదా, నిన్ను ఏం చేశారు వీళ్ళు? మీ తల్లి మహారాణికి జరిగిన దాని గురించి వింటే ఆమె చాలా కలత చెందుతుంది నా యువరాణి. యువరాణి తన గుర్రం ఫలాదాను విడిచిపెట్టి కోన్రాడ్తో కలిసి గడ్డి మైదానంలో పెద్ద బాతుల్ని మేపడం ప్రారంభించింది. కాసేపటి తర్వాత ఆమె విశ్రాంతి తీసుకోవడానికి ఒక రాయిపై కూర్చుంది. తన అందమైన జుట్టును పట్టుకున్న బంగారు జుట్టు క్లిప్పును విప్పింది. ఈ మెరిసే హెయిర్ క్లిప్లను చూసిన కోన్రాడ్ వెంటనే యువరాణి జుట్టు వద్దకు వచ్చి వాటిని తీసుకోవాలనుకున్నాడు. గోల్డెన్ హెయిర్ క్లిప్స్, నాకు ఆ బంగారు జుట్టు క్లిప్లు కావాలి. ఆహా, నా జుట్టును వదిలిపెట్టు. గట్టిగా వీచు వెర్రిగాలి, వేగంగా వీచు, నేరుగా వీచు కోన్రాడ్ యొక్క టోపీని కింద పడవి. అదే సమయంలో అటువంటి పిచ్చి గాలి వీచింది. కోన్రాడ్ యొక్క టోపీ అతని తలపై నుండి ఎగిరిపోయింది. పర్వతాలపైకి ఎగురుతున్న టోపీని వెంబడించిన తర్వాత
కోన్రాడ్ చివరకు అతని టోపీని పట్టుకున్నాడు. తన జుట్టును తిరిగి కట్టివేసిన యువరాణి తన బంగారు క్లిప్లను వాటి మధ్య దాచిపెట్టింది. సూర్యాస్తమయం వరకు పెద్ద బాతుల్ని కలిసి మేపిన తర్వాత కోన్రాడ్ మరియు యువరాణి చివరికి ప్యాలెస్కు తిరిగి వచ్చారు. కోన్రాడ్ వెంటనే రాజు ముందు నిలబడ్డాడు. నేను ఆ అపరిచితుడితో పని చేయకూడదనుకుంటున్నాను. అదెందుకు కాన్రాడ్? ఆమె పిచ్చిది. ఆమె తన గుర్రంతో మాట్లాడుతోంది. నా టోపీని ఊదుతూ నన్ను ఎగతాళి చేస్తోంది. ఈ మాటలు విన్న తర్వాత రాజు మనసులో సందేహాలు వచ్చాయి. మరుసటి రోజు రాజు రహస్యంగా యువరాణిని అనుసరించాడు. యువరాణి మొదట గుర్రంశాలకు వెళ్లి అక్కడ గొలుసులతో కట్టివున్న గుర్రం ఫలాదాతో మళ్లీ మాట్లాడింది. గుర్రం మాట్లాడడం చూసి రాజు తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. అప్పుడు అతను గడ్డి మైదానానికి వెళ్ళాడు. అక్కడ కోన్రాడ్ మరియు యువరాణి పెద్ద బాతులను మేపుతున్నారు. అతను పొద వెనక దాక్కున్నాడు. కొద్దిసేపటి తర్వాత యువరాణి జుట్టులో బంగారు జుట్టు క్లిప్పులను గమనించాడు. గట్టిగా వీచు పిచ్చిగాలి, గట్టిగా వీచు. కోన్రాడ్ యొక్క టోపీని తీసుకుని ఎగరేసేయి. యువరాణి ఈ మాటలు విన్న తర్వాత గాలి తీవ్రంగా వీచడం ప్రారంభించింది. టోపీ మళ్లీ ఎగిరిపోయింది. కోన్రాడ్ తన టోపీని పర్వతాల వద్దకు పరిగెత్తాడు. ఇంతలో యువరాణి తన బంగారు జుట్టు క్లిప్పులను మళ్లీ తన జుట్టులో దాచుకుంది. ఇది చూసిన రాజు చాలా ఆశ్చర్యపోయాడు. రహస్యంగా వెంటనే రాజభవనానికి తిరిగి వెళ్ళాడు. సాయంత్రం రాజు యువరాణిని ఆమె సమక్షంలో పిలిచాడు. ఆమె మాట్లాడే గుర్రం ఫలాదా, బంగారు జుట్టు క్లిప్పులు, అడవి గాలి గురించి అతను అడిగాడు. ఆ సమయంలో యువరాణి ఏడవడం ప్రారంభించింది. నేను మీకు ఏమీ చెప్పలేను మహారాజా. అలా చేస్తే నేను జైలుకు వెళ్తాను. నిజం చెప్పడానికి భయపడకండి అమ్మాయి, చెప్పేసేయ్ నాకు. యువరాణి మొదటి నుండి ప్రారంభించి ప్రతి విషయాన్ని రాజుకు వివరంగా చెప్పింది. దారిలో తనకు ఎదురైన సమస్యలన్నిటి గురించి. నువ్వే అసలైన యువరాణివి, చింతించకు, నీకెలాంటి హాని జరగదు. వెళ్ళి యువరాణిలా తయారవ్వు. రాజు వెంటనే తన కొడుకు యువరాజును పిలిచి అతనికి ప్రతిదీ వివరంగా చెప్పాడు. అదే సాయంత్రం నకిలీ యువరాణికి ఏమీ చెప్పకుండా యువరాజు ప్యాలెస్లో విందు ఏర్పాటు చేశాడు. యువరాజుకు ఒకవైపు నిజమైన యువరాణి, మరొక వైపు నకిలీ యువరాణి కూర్చుని ఉన్నారు. నిజమైన యువరాణి అందం అబ్బురపరిచింది, కానీ నకిలీ యువరాణి ఆమెను గుర్తించలేదు. ఈ అమ్మాయి ఎవరు? ఈమె విందులో ఏం చేస్తోంది? ఆమెకు ఆ మెరిసే ఆభరణాలు, అందమైన దుస్తులు ఎక్కడ దొరికాయి? ప్యాలెస్ లో ఉన్న ప్రభువులందరికీ మీకోసం నా దగ్గర ఒక కథ ఉంది. ఇప్పుడు నా మాట వినండి. రాజు యువరాణికి ఏం జరిగిందో అది మరొక కథలాగా చెప్పడం ప్రారంభించాడు. చివరకు అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసిన ఒక వ్యక్తిని ఎలా శిక్షించాలని అందర్నీ అడిగాడు. ఆ అబద్ధాలకు అత్యంత కఠినమైన శిక్ష విధించాలి మహారాజా. ఆమె పాదాలకు బంధించి శాశ్వతంగా బంధించాలి. నిజమా? అదేలా? అయితే ఈ కథలో అబద్ధాలు చెప్పేది మీరే. నీకు నువ్వే శిక్ష వేసుకున్నావు. సైనికులారా, ఇప్పుడు ఈ అబద్ధాల కోరును నా దగ్గర నుండి తీసివేయండి. అబద్ధం చెప్పి యువరాణి జీవితాన్ని నాశనం చేసినందుకు ఆ సహాయకురాలికి శిక్ష విధించబడింది. అదే రోజు రాత్రి యువరాజు అసలైన యువరాణికి వివాహం చేసుకోవడానికి అడిగాడు. అప్పుడు యువరాణి మరియు యువరాజు గుర్రాల సార వద్దకు వెళ్లి మాట్లాడే గుర్రం ఫలాదాన్ని రక్షించారు. చివరకు నిజం బయటపడింది నా యువరాణి.
మీ రాజమాత ఈ క్షణం చూస్తే ఆమె ఆనందంతో ఏడుస్తుంది. యువరాణి మరియు యువరాజు కొత్త జీవితాన్ని ప్రారంభించారు. అందులో వారు ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు. యువరాణికి మంచి హృదయం గల ఫేరీ ఎల్లప్పుడూ వారి తోడుగా ఉంది. ఎప్పటికీ అన్ని చెడుల నుండి వారిని కాపాడుతుంది. ఒకరోజు బడు అనే ఒక యువతి వృద్ధుడు అనారోగ్యంతో ఉన్న తన తండ్రికి వైద్యం కోసం వెతుకుతూ అడవి గుండా నడుస్తోంది. ఆమె చెట్ల నుండి వివిధ పళ్లను సేకరిస్తోంది. ఇది వైలెట్ ఆకు, నా తండ్రిని బాగు చేయడానికి ఉపయోగపడచ్చు. బడు పండ్లు మొక్కలతో నడుస్తుంటే కొన్ని జీను సంచుల్ని సేకరించింది. ఆమె వృద్ధురాల్ని చూసింది. ఆమె నెమ్మదిగా నడుస్తోంది. బడు వెంటనే వెళ్ళి ఆమెకు సహాయం చేయాలనుకుంది. నమస్కారం అమ్మా, నేను మీకు సహాయం చేయనా? వృద్ధురాలు తన హుడ్ కిందకి చేసి బడును చూసింది. ధన్యవాదాలు తల్లి. దారిలో నా చేతికర్ర విరిగిపోయింది. నేను పడకుండా చాలా నెమ్మదిగా నడుస్తున్నాను. బడు నాలుగు వైపులా చూసింది. ఆమె పక్కనే నడిచింది. ఆమె కొండ చుట్టూ తిరగలేదు. బలమైన దృఢమైన శాఖను చూసుకుంది. ఆమె నేరుగా ఆ శాఖలోకి ఒక పదునైన రాయి అంచును గుచ్చింది. దానిని నడక చేతికర్రగా ఇచ్చింది. ఆ తర్వాత దానిని వృద్ధురాలికి అందించింది. దీన్ని తీసుకోండి, ఇక్కడి నుండి మీరు మిగిలిన దారిలో సురక్షితంగా వెళ్ళొచ్చు. నువ్వు నా కోసం చేసిన పనికి నా మనసుకు హాయి కలిగింది. ధన్యవాదాలు. నీకు తెలియని వారి కోసం ఎందుకింత సేవ చేశావు? మా నాన్న కూడా చాలా అనారోగ్యంతో ఉన్నారు. అందువల్ల వృద్ధులు ఎవరు అనారోగ్యంతో ఉన్నా వారికి సహాయం చేస్తాను. వృద్ధురాలు బడు మాటల్ని మెచ్చుకుంది. ఆమెకు తన చేతిలో ఉన్న చిన్న మ్యాజిక్ బాక్స్ని అందించింది. కానీ అప్పుడే అటుగా వెడుతున్న ఒక సంపన్న వ్యాపారి వారిని చూశాడు. అతను చెట్టు వెనక దాక్కుని ఆ యువతికి వృద్ధ మహిళ చెప్పేది వినసాగాడు. ఇది చిన్న మ్యాజిక్ పెట్టే. యువతి, మీ నాన్న దగ్గరకు తీసుకుని వెళ్ళు. ఇందులోని పోషకాలతో నువ్వు ఎల్లప్పుడూ వైద్యాన్ని పొందవచ్చు. ధన్యవాదాలు, కానీ మీకిది కూడా అవసరం కదా. నువ్వు నాకు సహాయం చేశావు, నాకు చేతికరణ ఇచ్చావు. ఇప్పుడు నాకు ఈ మ్యాజిక్ బాక్స్ తీసుకుని అందులో విషయాల్ని పంచుకో. అవసరమైన వారితో మాత్రమే ఇవ్వు. ఈ విషయాన్ని మర్చిపోవద్దు, లేకపోతే మ్యాజిక్ బాక్స్ పనికి రాకుండా పోతుంది. ఒక మాయా పెట్టె? ఈ మాయా పెట్టె తెచ్చుకుని అమ్మగలిగితే నేను చాలా ధనవంతునైపోతాను. చిన్నపిల్ల బడు వృద్ధురాలిచ్చిన పెట్టెని అందుకుంది. ఆమె దారిని తెరిచినప్పుడు ఆమెకు నీరు కనిపించింది. రొట్టెలు, కొన్ని వాల్నట్స్ కనిపించాయి. వృద్ధురాలు నెమ్మదిగా మాయమైపోయింది. బడు ఆమె ఇంటికి బయలుదేరింది. దారిలో ఆమెకు వింటున్న మోసపూరిత వ్యాపారి ఆమె కలిసింది. వ్యాపారి బడు చేతిలో పెట్టెను కొనాలనుకున్నట్టుగా చెప్పాడు. దానికి బదులుగా నేను మీకు చాలా డబ్బు ఇవ్వగలను. ఆ డబ్బుతో మీరు ఏదైనా చెయ్యొచ్చు. మరి లేదు, నేను ఈ పెట్టెను నిజంగా అవసరమైన వారితోనే పంచుకుంటాను. నీకు శుభదినము. బడు తన ఇంటి వైపుకు నడక సాగించింది. కొంతసేపటి తర్వాత ఆమె చాలా ఆకలిగా ఉన్న మేక ఎదురుగా కనిపించింది. మేక చాలా బక్కగా ఉంది. అది చూసిన బడు తన పెట్టెలోని రొట్టెని దానికిచ్చింది. ఇది నీకోసం బుజ్జి మేక. ఈ పెట్టె అద్భుతమైనది. ఇందులో అన్ని పదార్థాలు అంతం కావు. నీకు కావలసినంత తిను. ఆకలితో ఉన్న మేక ఆ రొట్టెల్ని తింది. ఆ యువతి తన దారిలో ముందుకు కొనసాగింది. ఈసారి ఆమెకు ఒక ఎండిన కోకో చెట్టు కనిపించింది. అయ్యో, ఎవరు నీకు దాహంతో వదిలేశారు? కోకో చెట్టు, నీకు అందమైన కోకో ఉంది. వాటితో రుచికరమైన చాక్లెట్లని తయారు చేసుకోవచ్చు. చెట్టు కొమ్మలు చాలా సన్నగా ఉన్నాయి. బడు ఇక ఆగలేకపోయింది. పెట్టెలోని నీటితో ఆ చెట్టు మూలాల్లో నీరు పోసింది. చెట్టు వెంటనే నీటిని పీల్చుకుంది.
ఆహా, త్వరగా చాలా కోకో, నీ కొమ్మలు వికసిస్తున్నాయి. బడు తన దారిలో ముందుకు కొనసాగింది. అయితే కొంత సమయం తర్వాత ఆమె ఆగి విశ్రాంతి తీసుకోవాలనుకుంది, ఎందుకంటే ఆమెకు చాలా అలసిపోయింది. అదే సమయంలో మోసపూరిత వ్యాపారి మారువేషంలో బడు ముందుకు వచ్చాడు. నమస్తే, నేను ఈ మహలుకి కాపాడేవాడిని. మీరు అలసిపోయి ఉంటే నేను మిమ్మల్ని గుర్రం మీద కూర్చోబెట్టి తీసుకెళ్లగలను, సరేనా? నిజంగానే ఇది మంచి ఆలోచన గార్డియన్. నేను చాలా అలసిపోయాను, ఆకలితో ఉన్నాను. ఇదిగో తీసుకోండి మేడం. కానీ మీరు మీ గమ్యస్థానాన్ని చేరుకున్నప్పుడు మీరు అది నాకు బహుమతిగా ఇచ్చి తీరాల్సిందే. మరి ఏమిటి? నువ్వు సంరక్షకుడివి కావు, నువ్వు ఆ వ్యాపారివి. లేదు, ఖచ్చితంగా ఇవ్వను. నీకు శుభదినము. బడు అడవిలో వేగంగా అడుగులు వేస్తూ ముందుకు సాగింది. ఆమెకు కొన్ని వాల్నట్లు తినాలనిపించింది. ఆమె ఆకలితో ఉన్నందున అయితే ఆమె ఆకలితో ఉన్న ఉడతల కుటుంబాన్ని చూసింది. వీరిలో ప్రతి ఒక్కరూ ఆకలితో అలమటిస్తున్నారు. నేను ఆకలిని కొంతసేపు భరించగలను, కానీ వారి యొక్కపై ఈ అడవిలో ఆకలితో ఉండలేరు. ఏది ఏమైనా ఇది మ్యాజిక్ బాక్స్. బాక్స్లో ఉన్న అక్రూట్లతో ఉడత కుటుంబానికి ఇచ్చింది. ఆ తర్వాత యువతి అక్కడి నుండి బయలుదేరి ఎంతో కష్టంతో చివరికి ఇంటికి చేరుకుంది. అనారోగ్యంతో ఉన్న తండ్రి దగ్గరకు వచ్చింది. అతనికి మ్యాజిక్ బాక్స్ చూపించింది. నాన్న, దారిలో ఒక తెలివైన వృద్ధురాల్ని కలిశాను. ఆమె నాకు ఈ మ్యాజిక్ బాక్స్ ఇచ్చింది. ఇందులో ఆహార పదార్థాలున్నాయి. ఇది మీ ఆరోగ్యానికి చాలా మంచిది. బడు పెట్టి తెరిచింది. అయితే ఆమె ఏం చూస్తుందో ఊహించండి. పెట్టి ఖాళీగా ఉంది. కానీ ఇదెలా జరిగింది? ఈ మ్యాజిక్ పెట్టి కదా, లోపల ఖాళీగా ఉంది. అయ్యయ్యో, కానీ నేను ఆహారాన్ని అవసరమైన వారితోనే ఎలా పంచుకుంటాను? బడు చాలా బాధపడింది, ఇది తన తండ్రికి సహాయం చేయలేకపోతున్నందుకు. అదే సమయంలో ఎవరో తలుపు తట్టారు. బడు తలుపు తీయగానే ఆమె వృద్ధురాలు మేక ఉడతల్ని చూసింది. హరే, మీరెంతా? అవును బంగారు తల్లి, నేను నీకు చెప్పినట్టుగా నువ్వు మ్యాజిక్ బాక్స్ని అవసరమైన వారితోనే పంచుకున్నావు. దానితో నువ్వు ప్రయోజనం పొందవచ్చు. ఈ మేకపాలు, కోకో చెట్టు యొక్క పళ్ళు, ఈ ఉడతలు తెచ్చిన హాలెడ్ జెల్స్ని తినొచ్చు. బడు కోకో, మేకపాలు వృద్ధ మహిళ మ్యాజిక్ బాక్స్ నుండి తీసుకుంది. తన తండ్రి కోసం ఆరోగ్యకరమైన పానీయాన్ని సిద్ధం చేసింది. ఆమె తండ్రి పానీయం తాగినప్పుడు అతను తన ఆరోగ్యాన్ని తిరిగి పొందాడు. ధన్యవాదాలు నా అందమైన దయగల హృదయం గల ధైర్యవంతమైన అమ్మాయి. బడు తన తండ్రి కోలుకుంటున్నారని ఆమె గ్రహించినప్పుడు సంతోషించింది. ఆమెకు ఇక ఈ బాక్స్ అవసరం లేదు. ఆమె దానిని చెత్త డబ్బా పక్కన పెట్టేసింది. ఎప్పుడైతే మోసపూరిత వ్యాపారి అక్కడ ఉన్న పెట్టెను చూసి దానిపైకి దూకాడు. ఓ మాయా పెట్టే, మాయా పెట్టే, ఇప్పుడు నేను మరింత ధనవంతుని కాబోతున్నాను. జిత్తుల మారి వ్యాపారిని చూసిన బడు కిటికీలో నుంచి అతన్ని చూసి నవ్వుకుంది. ఎందుకంటే ఇప్పుడు ఆమెకు తెలుసు, అసలైన మ్యాజిక్ పెట్టెలో లేదు, ప్రతి వ్యక్తి సొంత దయగల హృదయంలో మాత్రమే ఉందని.